దండకారణ్యంలో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. రోజుకు కొంతమంది చొప్పున మావోయిస్టులు నేల కొరుగుతున్నారు. ఇందులో టాప్ కమాండర్లే ఉండడం మరో షాకింగ్ న్యూస్. మరి ఇంకెంతమంది కాకీల కన్నుగప్పి అడవుల్లో తలదాచుకున్నారు? వారిలో ఎంతమంది లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు? వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతున్న అరణ్యం. ఒక్కొక్కరుగా నేల కొరుగుతున్న మావోయిస్టులు. ఇప్పటికే టాప్ క్యాడర్లు సగం మంది మృతి. మరి మావోయిస్టు లీడర్లను మిగిలిన వాళ్ళు ఎంతమంది? అడవుల్లో గన్ గర్జనలు ఆగడం లేదు. మొన్నటి వరకు దండకారణ్యం, ఆ తర్వాత కరిగుట్టలు, ఇప్పుడు మన్యం. ఇలా ప్లేస్లు మారుతున్నాయి కానీ ఎన్కౌంటర్లు మాత్రం ఆగడం లేదు. ముఖ్య నేతలు నేల కొరగడానికి బ్రేక్ పడడం లేదు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే అయితే ఎన్కౌంటర్ లేదంటే లొంగిపోవడం. మొత్తానికి మావోయిస్టు పార్టీ మొత్తం కకావికలమవుతుంది. ఇలాంటి సమయంలో ఓ కొత్త ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. అసలు మావోయిస్టుల్లో మిగిలిన వారు ఎంతమంది అని. మావోయిస్టు పార్టీకి గుండె మెదడు లాంటిది కేంద్ర కమిటీ. పార్టీ దశ దిశను సూచించేది ఈ కమిటీ. ప్రస్తుతం ఈ కమిటీ సభ్యులే టార్గెట్ గా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నంబాల సోదరుడు ఇడ్మాతో సహా అత్యంత కీలకమైన నేతలు ఇప్పటికే హతమయ్యారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సంగ్రామ్ పాక హనుమంతు అలియాస్ గణేష్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. దేవ్జీ మినహా మిగిలిన వారు ఎలా ఉంటారో కూడా బ్రహ్మ ప్రపంచానికి తెలియదు. సెంట్రల్ కమిటీలో మరికొందరు కూడా ఉన్నారు. జార్ఖండ్ కార్యకలాపాలు చూసి అనల్దా అలియాస్ పతిరామ్ మాంజీ, మధ్యప్రదేశ్ వ్యవహారాలు చూసి మాజ్దీ దేవ్ అలియాస్ రామ్ధర్ తో పాటు జార్ఖండ్ కు చెందిన మిసిర్ బేస్రా అలియాస్ సునీల్ మాల్ అలియాస్ సాగర్, ఇంకా ఆనంద్, ఆకాష్ దాదా యాక్టివ్ గా ఉన్నారు. వీరంతా సెంట్రల్ కమిటీకి చెందినవారు. ఇక తెలంగాణ స్టేట్ కమిటీ విషయానికి వస్తే దామోదర్ అలియాస్ బడే చుక్కారావు, ఆజాద్, కంకనాల రాజ్రెడ్డి అలియాస్ వెంకటేష్ కూడా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. అంతేకాదు దండకారణ్య బెటాలియన్ కమాండర్స్ వరుసదేవ, రింగు దాదా, ఊకే కల్లు, లక్కుతో పాటు దండకారణ్య కమిటీకి చెందిన 400 మంది సభ్యులు ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే మావోయిస్టు పార్టీ ఇంకా అనుకున్నంత బలంగా లేకపోయినా బలహీనంగా అయితే లేదు. కానీ వీరి మారల్ మాత్రం దెబ్బతింటుంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే సైన్యం ఎంతమంది ఉన్నా వారికి దిశానిర్దేశం చేసేవారు లేకపోతే వారి పరిస్థితి అగమ్య గోచరమని చెప్పాలి. ఇప్పుడు మావోయిస్టులది కూడా అదే పరిస్థితి. ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు అడవిని ఆయుధాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. మిగిలిన వారిని కూడా ఆయుధాలు వదిలిపెట్టాలంటూ సలహాలిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని లొంగుబాట్లను చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కొందరు ముఖ్య నేతలు అస్త్ర సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆజాద్, రమేష్ అలియాస్ అప్పాజీ నారాయణ, వెంకటేష్ తో పాటు 30 మంది సిసిఎం, డిసిఎం దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వరుస ఎన్కౌంటర్లతో ఇప్పుడు మావోయిస్టులపై ప్రెషర్ పెరుగుతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆయుధంతో కొనసాగితే ప్రాణాలు పోతాయని చెప్పకనే చెబుతున్నాయి భద్రతా బలగాలు. మరి ఇకపై మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.